मुनि सत्पाद सेवा संप्राप्त वैभवान् यादवार्यान् वरसुधा टीकाकारान् वयं नुमः। पृथ्वीमण्डल मध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। श्री गुरुभ्यो नमः। सृष्टस्तप्ययः नीतिदिशितमो बन्धमोक्षाश्च यस्मात् अस्य श्री ब्रह्मरुद्रप्रभृतिः सुरनरद्वीषशत्रुवात्मकस्य विष्णोर्व्यस्ताः समस्ताः सकलगुणनिधिः सर्वदोषव्यपेतः पूर्णानन्दो अव्ययो यो गुरुपि परमः चिन्तयितं महान्तम् जन्माद्यस्य तोऽन्वयादितरतश्चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्मरदाय आदिकवये गुह्यन्तीं सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मप्रोज्झितकैतवोत्तरपरमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तुशिवदं तापत्रयोन्मूलनं श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो वृद्ध्यवरुध्यते यत्र कृतिभिः शुश्रूषुभिस्तत्क्षणात् निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिकाः भुवि भावुकाः नैमिषे अनिमिषक्षेत्रे ऋषयः शौनकादयः सत्रं स्वर्गाय लोकाय सहस्रसममासत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। स्वस्य सुततामखिलसन्मङ्गलानि भवन्तु श्लोकैकपठनश्रवणमात्रेण वक्तुश्च श्रोतॄणां निखिलकलिकृतकल्मषापनोदन पटुतरे धर्माद्यखिल पुरुषार्थ साधनीभूते श्रीमन्महाभागवत तात्पर्य निर्णये अद्य किंचित पूर्वकथा प्रमेय अनुवादः। श्री गुरुभ्यो नमः। हरि ओम्। सूत उवाच वासुदेवाङ्घ्रभिध्यान परिबृंहितरंहसा भक्त्या निर्मथिता शेष कषायधिषणो अर्जुनः गीतं भगवता ज्ञानं यत्तत्सङ्ग्राममूर्धनि कालकर्मतमोरुद्धं पुनरध्यगमद्विभुः विशोको ब्रह्मसम्पत्त्या सञ्छिन्नद्वैत संशयः लीनप्रकृतिनैर्गुण्याद् अलिङ्गत्वादसम्भवः। श्रीगुरुभ्यो हरिः ओम्। ఐదవ అధ్యాయంలో మొదటి శ్లోకాన్ని నిన్న కొద్దిగా తెలుసుకున్నాం. ఇవాళ ఇంకొన్ని విశేషాలని ఈ శ్లోకానికి సంబంధించింది తెలుసుకుందాం. వాసుదేవాంగ్రభిధ్యాన పరిభ్రమిత రంహసా భక్త్యా నిర్మథితాశేష కషాయధిషణో అర్జునః. వాసుదేవుడి పాదకమలములు, ఆ వాసుదేవుడి పాదకమలములను నిరంతరము కూడా ధ్యానము చేసేటటువంటి వాడైన అర్జునుడు ఆ ధ్యాన నిమిత్తకంగా సంభవించిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన శక్తి, అటువంటి ఆధ్యాత్మికమైన శక్తి యొక్క ప్రభావానికి భక్తితో కూడిన దైవానుగ్రహ రూపమైన ఆధ్యాత్మికమైన శక్తి యొక్క ప్రభావానికి నిర్మథిత అశేష కషాయధిషణ. కషాయము అంటే నానా రకాలుగా ఉండేటటువంటి దుఃఖాలు. ఆ దుఃఖాల యొక్క
ఆశ్రయమైన దుఃఖాల యొక్క స్థానమైన ఏదైతే మనస్సు అనేది ఉన్నదో అది నిర్మతిత మతనం చేయబడి ఆ దుఃఖమనబడే కషాయముతో నిండి ఉన్న అర్జునుడి మనస్సు దుఃఖరహితంగా మారింది. ఈ రకంగా భగవద్ వియోగం అనబడే దుఃఖాన్ని ఆయన పరిహారం చేసుకోగలిగారు అనే మాట భాగవతం మనకు చెబుతుంది. కానీ ఇక్కడ నిర్మథిత అశేష కషాయ ధిషణ అనేటటువంటి మాటకి మనస్సులో ఉండేటటువంటి కషాయం దుఃఖం లేదా ప్రారంధ పాపాలు మొదలైనవి ఏవైనా తీసుకోవచ్చు, మొత్తానికి కష్టాలు అని అర్థం. అటువంటి ఆ నానా రకాలుగాను కూడా మనస్సులో ఉండేటటువంటి చెడు కర్మలు, వాటి ఫలితములు అవన్నీ కూడా పరిహారమయ్యాయి అర్జునుడికి అని చెబుతూ ఉన్నారు. కానీ అది ఇప్పుడెప్పుడో అపరోక్ష జ్ఞానం అర్జునుడు సాధించాడు అని కాదు, జాతాపరోక్షి జన్మతఃనే అపరోక్ష జ్ఞానం అనేది ఉన్నది అర్జునుడికి. అలాంటప్పుడు ఎప్పుడు జన్మించాడో, ఎప్పుడు అపరోక్ష జ్ఞానం అనేది అయిందో, ఎప్పుడో అయ్యింది. ఆ అపరోక్ష జ్ఞానం అనేది అయిన నిమిత్తంతోనే నానా రకాలుగాను కూడా నిర్మతిత అశేష కషాయం, పలు రకాలుగాను కూడా కర్మక్షయం అనేది అయిపోయింది. అలాంటిది ఇప్పుడేదో అపరోక్ష జ్ఞానాన్ని సాధించాడు అర్జునుడు అనే రకంగా చెప్తున్నారు కదా అనే సమస్య వస్తుంది. కొంచెం సూక్ష్మమైన విషయం. ఈ అశేష కషాయము అంటే అశేషమైనటువంటి కర్మములు, ఆ కర్మముల క్షయం అనేది అయ్యింది అర్జునుడికి అనే రకంగా చెప్తున్నారు. కానీ కర్మక్షయం అనేది ఇదివరకే అయ్యిందిగా అర్జునుడికి. ప్రత్యేకంగా దానికోసమని ఆయన మళ్ళీ అపరోక్ష జ్ఞానాన్ని సాధించాల్సిన అవసరం అనేది లేదు. ఇలా ఉన్నప్పుడు ఎప్పుడో అపరోక్ష జ్ఞానం సాధించినప్పుడే కర్మక్షయం అనేది అయిపోయింది, ఇప్పుడెందుకు కర్మక్షయం గురించి చెప్తున్నారు శ్రీమద్ భాగవతములో అనేది సమస్య. విషయం అర్థమైందిగా మీకందరికీ. అపరోక్ష జ్ఞానం అయిన వెంటనే అప్రారబ్ధ కర్మలన్నీ నశించిపోతాయి. కానీ ఇప్పుడెప్పుడో అపరోక్ష జ్ఞానం అయినట్టు ఇక్కడ చెప్తున్నారు. కానీ అర్జునాదులు ఇదివరకే అపరోక్ష జ్ఞానాన్ని ఎప్పుడో సాధించినవారు. అలాంటి మహాదేవతలు, అపరోక్ష జ్ఞానాన్ని సాధించిన వారు అయిన వీళ్ళు ఇప్పుడేదో కర్మక్షయం పొందినట్టు చెప్తున్నారు ఎందుకు అని భాగవతాన్ని చూస్తే మనకు సందేహం కలుగుతుంది. దానికి ఆచార్యులు వారు ఇక్కడ వ్యాఖ్యానం అనేది చేస్తూ ఉన్నారు. సామాన్యంగా కర్మక్షయం అనేది ఇక్కడ ప్రస్తావన చేశారు. అశేష కషాయ ధిషణం, నిర్మతిత అశేష కషాయం, కర్మక్షయం గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు. కానీ కర్మక్షయం అనేది ఎప్పుడూ అయిపోయింది, ఇక్కడెందుకు చెప్తున్నారు అంటే జ్ఞానినాం ప్రారబ్ధస్యైవ వినిర్మతనం యోగ్యస్యైవ. అపరోక్ష జ్ఞానాన్ని సాధించినటువంటి వాళ్ళకి వాళ్ళ ప్రారబ్ధ పాపము నిమిత్తకంగా ఏ దుఃఖములు అనేవి ఉంటాయిగా, ఆ ప్రారబ్ధమైనటువంటి పాపములు, వాటి నిమిత్తకమైనటువంటి దుఃఖములు అనుభవించే సందర్భం ఉంటే అటువంటి ప్రారబ్ధమైన దాన్ని నాభుక్తం క్షేతే కర్మ, ప్రారబ్ధమైన అనే దాన్ని భోగం చేస్తేనే భోగం చేస్తేనే ఆ ప్రారబ్ధ కర్మం అనేది నశించిపోతుంది. అలాంటిది ప్రారబ్ధమైనటువంటి కర్మమును, కర్మ ఫలితమును అనుభవించేటటువంటి సందర్భంలో వేరే ఉపాయం లేదు, దాన్ని అనుభవించాల్సిందే. కానీ అపరోక్ష జ్ఞానం సాధించిన తర్వాత మళ్ళీ కర్మక్షయాన్ని చెప్తున్నారు అంటే ఆ కర్మక్షయం అనేది ప్రారబ్ధ కర్మల గురించే అనేది తెలుసుకోవాలే తప్ప అప్రారబ్ధమైన కర్మలు అవి ఎప్పుడో క్షయమయ్యాయి. ఇక్కడ ప్రారబ్ధమైనటువంటి కర్మల గురించి చెప్తూ ఉన్నారు. ఆ ప్రారబ్ధమైన వాటిలోనూ కూడా అన్ని ప్రారబ్ధాలని దూరం చేయడు పరమాత్మ. ఏవి యోగ్యమైనవో, ఏవి పరిహారం చేయడానికి వీలుగా ఉన్నాయో, ఏవి ఉపమర్దం చేయడానికి వీలుగా ఉన్నాయో
అటువంటివి మాత్రమే ఉపమర్దం అనేది చేస్తాడు. వాటి ఫలితాన్ని, ఆ ఫలం యొక్క ఇంటెన్సిటీని తగ్గించి వేస్తాడు. కొన్ని సందర్భాల్లో తీసివేసేస్తాడు. మహతా కారణేనైవ ప్రారబ్ధాన్యపి కారిచిత్. ఏదో చాలా పెద్ద కారణం అనేది ఉంటే ఆ మహాకారణాన్ని నిమిత్తం చేసి కొన్ని సందర్భాల్లో ప్రారబ్ధమైనటువంటి కర్మలు కూడా పరిహారం చేసేస్తాడు భగవంతుడు. కర్మాణి క్షయమాయాంతి బ్రహ్మదృష్టి మతఃక్వచిత్ ఇది భవిష్యత్ పర్వణి. ఇలా భవిష్యత్ పర్వంలో చెప్పబడినటువంటి మాట. కర్మాణి క్షయమాయాంతి బ్రహ్మదృష్టి మతః క్వచిత్. బ్రహ్మదృష్టి అపరోక్ష జ్ఞానాన్ని సాధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి అపరోక్ష జ్ఞానాన్ని సాధించినటువంటి వాళ్ళకి కొన్ని సందర్భాలలో మహతా కారణం జ్ఞానభక్తాదుల యొక్క అతి అధికమైనటువంటి అభివృద్ధి. ఆ మహత్తరమైన కారణాలు ఏమిటి అంటే జ్ఞానభక్తాదులు విపరీతంగా పెరిగిపోవడం. అలాంటి విపరీతంగా జ్ఞానభక్తాదులు పెరిగిపోతే అప్పుడు దుష్టమైనటువంటి ప్రారబ్ధ కర్మలు ఏవైతే భోగం చేస్తూ ఉన్నారో అలాంటి భోగింపబడేటటువంటి కర్మలను కూడా పరమాత్మ పరిహారం అనేది చేస్తాడు. ఇక్కడ కర్మాణి క్షేమాయాంతి బ్రహ్మదృష్టి మతఃక్వచిత్. ఈ బ్రహ్మదృష్టి అపరోక్ష జ్ఞానోత్తర కాలంలోనూ కూడా కొన్ని సందర్భాలలో జ్ఞానభక్తి వైరాగ్యాదులు విపరీతంగా పెరిగిపోతే ప్రారబ్ధమైన కర్మలు కూడా కొన్ని సందర్భాల్లో పరిహారం చేసేస్తాడు పరమాత్మ. తేషామపి కామ్యకర్మ ఫల దృష్టేశ్చ. ఇక ఇక్కడ కామ్యమైన కర్మములు చేసినవే ప్రారబ్ధంగా మిగులుతాయి. నిష్కామంగా చేసింది మిగలదు. నిష్కామంగా చేసింది అపరోక్ష జ్ఞానానికి కారణమైపోతుంది, దాంతో అది సార్థకమైపోతుంది. కానీ సకామ కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ సకామ కర్మలను ఉపభోగించడం అనేది ఎప్పుడైతే మొదలుపెట్టాడో అప్పుడు ఆ సకామ కర్మ నిమిత్తకంగా నిషిద్ధమైన కర్మలు చేసినవి, సకామంగానే చేసినవి ఏవైతే ఉంటాయో అటువంటి నిషిద్ధమైనటువంటి కర్మలు అనేవి కూడా ఈ రకంగా జ్ఞానులను ఇబ్బంది పెట్టడం అనేది చేస్తాయి. అలాంటి కామ్యకర్మ ఫలముల యొక్క భోగం అనేది అనుభవించవలసినటువంటి సందర్భం. అలాంటి ఆ కామ్యకర్మ ఫలములను ఏదైతే చేసి ఉంటాడో జ్ఞాని అపరోక్ష జ్ఞాన పూర్వకాలంలో, అలాంటి అపరోక్ష జ్ఞాన పూర్వకాలంలో చేయబడినటువంటి ఈ సకామ కర్మలు మొదలైనవన్నీ ఫలోత్కర్ష నాశ ఏవ సర్వతా కర్మనాశ. వాటి యొక్క అతి ఉత్కృష్టమైనటువంటి పాపాన్ని అనుభవించవలసిన సందర్భం ఉంటుంది. అటువంటి ఆ అతి ఉత్కృష్టమైన పాప ఫలితాన్ని అనుభవించే సందర్భం ఉన్నప్పుడు ఆ అతి ఉత్కృష్టమైన అనుభవాన్ని అంటే పాప ఫలితాన్ని అనుభవించకుండా దాన్ని ఉపమర్దం అనేది చేస్తాడు భగవంతుడు. కాబట్టి అర్జునుడికి ఇప్పుడేదో అపరోక్ష జ్ఞానం వచ్చింది అని కాదు, ఇదివరకే వచ్చింది. వచ్చిన తర్వాత కొన్ని సందర్భాల్లో ఈ వియోగ నిమిత్తకంగా అతిగా జ్ఞానభక్తి వైరాగ్యాలు పెరిగిపోయాయి. దాంతో కొన్ని ఏవి నాశనం చేయగలడో అటువంటి ప్రారబ్ధములను నాశనం చేసేస్తాడు భగవంతుడు. ఈ రకంగా మనం తాత్పర్యాన్ని ఇక్కడ తెలుసుకోవాలి. గీతం భగవతా జ్ఞానం ఎత్తత్ సంగ్రామ మూర్ధని కాలకరమ తమోరుద్ధం పునరధ్యగమద్విభు. గీతం భగవతా జ్ఞానం ఎత్తత్ సంగ్రామ మూర్ధని కాలకర్మ తమోరుద్ధం పునరధ్యగమద్విభు. ఇక ఏదైతే సంగ్రామమూర్ధని కురుక్షేత్ర సంగ్రామం అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతని ఉపదేశం చేశాడు అర్జునుడికి. అటువంటి ఆ భగవద్గీతని ఉపదేశం చేయగా ఆ భగవద్గీతనే మళ్ళీ కాలకర్మ తమోరుద్ధం, కాల నిమిత్తకంగానో కర్మ నిమిత్తకంగానో లేదా తమస్సు అజ్ఞానం అనేది నిమిత్తకంగానో ఏదైతే ఆ జ్ఞానం అనేది అవరోధం అయిపోయిందో ఆగిపోయి ఉన్నదో అటువంటి ఆగిపోయిన మర్చిపోయిన భగవద్గీత జ్ఞానాన్ని పునరధ్యగమద్విభు మళ్ళీ అధ్యయనం చేశాడు అర్జునుడు.
ఇంకొకసారి సమగ్రమైన భగవద్గీతని ఆ, చింతన అనేది చేస్తాడు అర్జునుడు అని చెబుతారు శ్రీమద్ భాగవతములో. ఇక్కడ భగవంతుడి యొక్క ఉపదేశాన్ని అర్జునుడు లాంటి వాడు మర్చిపోవడం అనేది ఎలా జరిగిందండి అని అంటే, దానికి చెప్పారుగా కాలం సెకండరీ, ముఖ్యంగా కర్మ, ప్రారంధ కర్మమే అలాంటిది. ఒక పాపం ఉంటుంది, అది మరుపుని ఇచ్చేస్తుంది, ఆ భగవద్గీతని మర్చిపోయేట్టు చేసేసింది. దాన్ని చెప్తారు ఆచార్యులు వారు. తమ ఆది నిరోధశ్చ ప్రారబ్ధ కర్మణైవ జ్ఞానాది వ్యక్తిరవ్యక్తి సుఖదుఃఖాదికం తథా సుదృష్ట బ్రహ్మతత్వానాం భవత్యారబ్ధ కర్మణ ఇది బ్రహ్మవేవర్తే. తమ ఆది నిరోధశ్చ ప్రారబ్ధ కర్మణైవ. ఈ తమస్సు ఇత్యాదులు తమో నిమిత్తకమైన, అజ్ఞాన నిమిత్తకమైన, కాల నిమిత్తకమైన ఏదైనా ఆ జ్ఞానం అనేది నిరోధం అవ్వడం అనేది ఉందో, అలాంటి ఆ జ్ఞానం అనేది అవరోధమై ఉంటే, అటువంటి ఆ అవరోధం అవ్వడానికి కారణం ఇదే. ఏంటి? ప్రారబ్ధ కర్మ, ఏదో ఒక పాపం. అటువంటి ఆ పాపం అనబడే ప్రారబ్ధ కర్మ, పాపాత్మకమైన కర్మ, అదే ఈ ప్రారబ్ధ కర్మల నిమిత్తకంగానే కొన్ని సందర్భాలలో అపరోక్ష జ్ఞానాన్ని వాళ్ళు మర్చిపోవడం జరుగుతుంది, లేదా అప్పుడు నేర్చుకున్న భగవద్గీతని మర్చిపోవడం అనేది జరుగుతుంది. మళ్ళీ ఇంకొకసారి భగవద్గీతని చదివి ఆ కర్మ ఏదైతే ఉందో దాన్ని పరిహారం అనేది చేసుకున్నాడు. తమ కాలయో రతిశయాదాయకత్వమేవ. ఆ కాలానికి అజ్ఞానానికి రెండిటికి కూడా అతిశయమైన భయంకరమైనటువంటి శక్తిని ఆ ప్రారబ్ధమే ప్రారబ్ధ కర్మమే కలగజేస్తుంది. అటువంటి ప్రారబ్ధ కర్మ నిమిత్తకంగానే ఒక కాలం అనేది నిమిత్తమై, అజ్ఞానం అనేది నిమిత్తమై, మొత్తానికి తన అపరోక్ష జ్ఞానం అనేది మర్చిపోవడం, తిరోధానం అవ్వడం ఇత్యాదులన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. దానికి బ్రహ్మవేవర్త పురాణంలో వివరించిన విషయాన్ని చెబుతారు. జ్ఞానాది వ్యక్తి అవ్యక్తి సుఖదుఃఖాదికం తథా. అపరోక్ష జ్ఞానాదుల యొక్క అభివ్యక్తి లేదా తిరోధానం అవ్వడం, సుఖదుఖములు మొదలైనవి, ఇవి సుదృష్ట బ్రహ్మతత్వానాం, చక్కగా పరబ్రహ్మ అపరోక్ష జ్ఞానాన్ని సాధించినటువంటి, భగవత్ సాక్షాత్కారాన్ని సాధించినటువంటి అపరోక్ష జ్ఞానులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి మంచి ప్రారంధమైతే అపరోక్ష జ్ఞానాభివ్యక్తి అవుతుంది, తిరోధానమైనది. చెడు ప్రారంధమైతే ఆ అపరోక్ష జ్ఞానం అనేది తిరోధానము కూడా అవుతుంది. ఆరబ్ధ కర్మణ, ప్రారబ్ధ కర్మమే కాలాన్ని నిమిత్తం చేసి, తమో గుణాన్ని నిమిత్తం చేసి, మొత్తానికి అపరోక్ష జ్ఞానాదులను, పరోక్ష జ్ఞానాదుల్ని కూడా కొన్ని సందర్భాలలో తిరోధానం అనేది చేసేస్తుంది ప్రారబ్ధ కర్మ. అటువంటి ప్రారబ్ధ కర్మని అనుభవించాక తిరోధానమైపోయిన తన జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేసుకుంటాడు అర్జునుడు ఆ భగవద్గీతని అధ్యయనం చేసి. ఈ రకంగా అపరోక్ష జ్ఞానుల విషయంలో ప్రారబ్ధ కర్మమే వాళ్ళకి అపరోక్ష జ్ఞాన తిరోధానానికి కారణమవుతుంది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవాలి. ఎప్పుడు భగవద్గీతని చదివాడు అర్జునుడు, అప్పుడు ఆ భగవద్గీత చదివిన తర్వాత కృష్ణ పరమాత్ముడి వియోగ నిమిత్తకంగా ఆయనకి ఎంతో దుఃఖం అనేది కలుగుతూ ఉన్నది. ఆ దుఃఖమంతయు కూడా పరిహారం అవుతుంది. ఆ విషయాన్ని ఈ 3వ శ్లోకంలో చెబుతారు. విశోకో బ్రహ్మ సంపత్య సంఛిన్న ద్వైత సంశయ లీన ప్రకృతి నైర్గుణ్యాద్ అలింగత్వాదసంభవ. విశోకో బ్రహ్మ సంపత్య సంఛిన్న ద్వైత సంశయ లీన ప్రకృతి నైర్గుణ్యాద్ అలింగత్వాదసంభవ. ఆ భగవద్గీతని మళ్ళీ అధ్యయనం చేయగా శోకరహితుడై ఆ అర్జునుడు బ్రహ్మ సంపత్తి అంటే పరబ్రహ్మ ప్రాప్తిని పొంది ద్వైత సంశయాన్ని ఛేదం చేసుకున్నాడు అని భాగవతం చెప్పినట్టు అయింది. కానీ మళ్ళీ ఇక్కడ విరోధం అనేది చూపిస్తారు ఆచార్యులు వారు.
ఏమిటది అంటే బ్రహ్మ సంపత్తి, బ్రహ్మ ప్రాప్తి అనేది అపరోక్ష జ్ఞానానికి చెప్తారు. ఇదివరకే అపరోక్ష జ్ఞానాన్ని సాధించిన అర్జునుడికి మళ్ళీ కొత్తగా అపరోక్ష జ్ఞానం వచ్చింది అనే అభిప్రాయంతో ఇక్కడ బ్రహ్మ సంపత్తి అనే శబ్దాన్ని అర్థం చేసుకోకండి. దానికి ఇంకొక రకంగానే అర్థం చెయ్యాలి. ఎందుకు అంటే ఎప్పుడో అపరోక్ష జ్ఞానాన్ని సాధించే ఉన్నాడు అర్జునుడు. అలాంటి అర్జునుడికి ఈ రకమైనటువంటి మళ్ళీ కొత్తగా వచ్చినట్టు చెప్పడం సరైనది కాదు. మళ్ళీ బ్రహ్మ సంపత్తి అన్న దానికి ఏమిటండి అర్థం అని అడిగితే బ్రహ్మ సంపత్తి అవగతి, పరబ్రహ్మ యొక్క అపరోక్ష జ్ఞాన తిరోధానం అనేది మనం ఇక్కడ అర్థం చెయ్యాలి అని చెప్తారు. సంపత్తి అనే శబ్దానికి అవగతి అంటే తిరోధానం అనేటటువంటి అర్థాన్ని చెబుతారు. బ్రహ్మ సమ్యకాపత్తి, ఈ రకంగా పరబ్రహ్మ జ్ఞానం అనేది తిరోధానం అవ్వడం అనేది జరిగినది అనే అర్థాన్ని ఇక్కడ తీసుకోవాలి. వివరిస్తారు ముందు ప్రమాణాలు ఇచ్చి. భగవంతం వినాన్యత్ర ప్రవృత్యాది ప్రకాశనం ప్రారబ్ధ కర్మణైవ స్యాత్ కదాచిత్ జ్ఞానినామపి. భగవంతం వినాన్యత్ర ప్రవృత్యాది ప్రకాశనం, బ్రహ్మ అపరోక్ష జ్ఞానం యొక్క అవగతి అంటే తిరోధానం అవ్వడం. గత్యర్థ జ్ఞానార్థ ధాతువు అని చెప్పారు. ఏవి గతి చెబుతాయో అవి జ్ఞానాన్ని చెబుతాయి. అవజ్ఞానం అయింది అని అర్థాన్ని తీసుకోవాలి. అవగతి అనే దానికి అవగతి అనేది అర్థం కాకుండా అవజ్ఞానం అనేది అయింది అని అర్థం చేసుకోవాలి. మొత్తానికి బ్రహ్మ అపరోక్ష జ్ఞానం అనేది అవజ్ఞానం అయింది అంటే మర్చిపోయాడు. మర్చిపోవడంతో విశోక, బ్రహ్మ సంపత్త్యా విశోక. ఆ బ్రహ్మ అపరోక్ష జ్ఞానం అనేది అవజ్ఞానమైంది అంటే తిరోధానమైంది. తద్వారా విశోకమయ్యాడు అంటే విశేషమైన శోకముతో యుక్తమై ఉన్నాడు అని అర్థం చెయ్యాలే తప్ప శోకరహితుడయ్యాడు అని అర్థం చేయకూడదు అని ఆచార్యుల వారు ఇక్కడ చెబుతారు. మొత్తానికి ఈ రకమైన అవస్థ నుండి ఆయన బయటికి వచ్చాడు అర్జునుడు అని చెప్పేటటువంటి ఈ శ్లోకం. భగవంతం వినాన్యత్ర ప్రవృత్యాది ప్రకాశనం, భగవంతుడు కాక ఇతర వేరే వేరే విషయాలలో ప్రవృత్తాదులను కలగజేసేటటువంటిది అంటే భగవంతుణ్ణి మర్చిపోయి వేరే వేరే పనులు చేసేటటువంటి సందర్భం అనేది ప్రారబ్ధ కర్మణ ఇవ స్యాత్, ప్రారబ్ధ కర్మ నిమిత్తకంగానే అపరోక్ష జ్ఞానులకి కూడా అవుతుంది. అపరోక్ష జ్ఞానాన్ని సాధించిన వాళ్ళకి భగవంతుడే లోకమైపోతారు. కానీ అలాంటి వాళ్ళకి కూడా కొన్ని సందర్భాల్లో భగవంతుడి యొక్క అపరోక్ష జ్ఞానం అనేది తిరోధానం అయిపోతుంది. అంటే ఆయనకి దూరంగా వెళ్ళిపోతారు, ఆయన అపరోక్ష జ్ఞానాన్ని మర్చిపోతారు. ఈ రకమైన పరిస్థితి అనేది వస్తుంది. అది కేవలం ప్రారబ్ధ కర్మ నిమిత్తకంగా అనేది తెలుసుకోవాలి. ఇక్కడ బ్రహ్మ సంపత్తి అంటే బ్రహ్మ సంపత్తిర్ అవగతి, పరబ్రహ్మ యొక్క అపరోక్ష జ్ఞానం యొక్క తిరోధానం అనేది ప్రారబ్ధ నిమిత్తకంగా అయ్యింది అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. తాం ద్వైత దృష్టిం మేదేవ చింది జ్ఞాన వరాసిన ఇది బ్రాహ్మే. అటువంటి ద్వైత దృష్టి అని అంటారు. ఏంటండి ద్వైత దృష్టిని తిడుతున్నారు ఇక్కడ. ద్వైత సిద్ధాంతం అన్నది ఇక్కడ సంచిన్న ద్వైత సంశయ, ద్వైత సంశయం అనేది ఛేదించబడింది అని చెప్తున్నారు భాగవతంలో. మళ్ళీ ద్వైతాన్ని ఛేదించారు అనే రకంగా మాటలు వచ్చాయి. ద్వైత సిద్ధాంతాన్ని ఛేదించడం ఖండించడం ఏమిటండి అని అనిపిస్తుంది. కాబట్టి ఆచార్యుల వారు బ్రాహ్మ పురాణంలో చెప్పిన వచనాన్ని ఇక్కడ తెలుపుతూ ఉన్నారు. తాం ద్వైత దృష్టిం అంటే భగవంతుడు కాక ఇతర వస్తు విషయాలలో మన మనస్సు వెళ్ళడం ఉంది కదా, దాన్ని ద్వైత దృష్టి అని అంటున్నారే తప్ప ద్వైత సిద్ధాంతం అనేది ఇక్కడ వివక్ష కాదు. తాం ద్వైత దృష్టిం మేదేవ చింది జ్ఞాన వరాసిన. హే పరబ్రహ్మ, జ్ఞానమనే అపరోక్ష జ్ఞానమనే ఖడ్గం, ఆ అపరోక్ష జ్ఞానం అనబడే అద్భుతమైన శ్రేష్టమైనటువంటి ఖడ్గముతో తాం ద్వైత దృష్టిం, నువ్వు కాక ఇంకొక వేరే విషయాలు, ద్వితీయ వస్తు విషయాలు, భగవంతుడు కాక భగవదితరమైన ద్వితీయమైన వస్తు విషయాల విషయములో ఏదైతే నా మనస్సు మళ్ళడం అనేది ఉన్నదో, దృష్టి సారించడం అనేది ఉన్నదో అది పరిహారం చెయ్యి.
నాకు నువ్వు తప్ప మరొక లోకం అనేది కాకుండా నువ్వే లోకంగా మారు అని ప్రార్థన చేయడం అనేది జరిగింది బ్రహ్మ పురాణంలో. కాబట్టే ప్రారబ్ధ కర్మ నిమిత్తకంగానే ద్వైత దృష్టి అనేది వస్తుంది. అంటే భగవంతుడు కాక భగవదితరమైనటువంటి లౌకిక వస్తు విషయాలలో మనస్సు మళ్ళడం. అలాంటి ఆ మనస్సు మళ్ళడాన్ని, భగవంతుడు కాక వేరే విషయాలలో మనస్సు మళ్ళడాన్ని ద్వైత దృష్టి అని అంటారు. అటువంటి ద్వైత దృష్టిని పరిహారం చెయ్యి అని ఇక్కడ అభిప్రాయం. సంచిన్న ద్వైత సంశయ అని అంటే భగవదితర విషయకమైనటువంటి ఏవైతే మనస్సు వెళ్ళడం అనేది ఉన్నదో దాన్ని పరిహారం చెయ్యి పరమాత్మ అని ఈ రకంగా ప్రార్థన అనేది చేశారు. తదేవ సంచిన్న ద్వైత సంశయత్వం. అదే సంచిన్న ద్వైత సంశయత్వం అంటే ఏమిటి అంటే ఇదే భగవదితర విషయకమైన వస్తువుల విషయములో మనస్సు వెళ్లకుండా జాగ్రత్త చెయ్యి, వెళ్లకుండా చూసుకో పరమాత్మ అని భగవంతుణ్ణి ప్రార్థన చేయడం. ఇలా అర్జునుడు కూడా అతీ విపరీతంగా పెరిగిపోయిన జ్ఞానభక్తి వైరాగ్యాదులతో భగవద్గీతని అధ్యయనం చేయగా ఆ భగవద్గీత అధ్యయన ప్రభావంతోనూ కూడా ద్వైత సంశయ, భగవదితర విషయాలలో మనస్సు వెళ్ళింది. అది మళ్ళీ భగవద్ విషయకంగా ఆ మనస్సు అనేది స్థిరమైంది అనే అభిప్రాయాన్ని ఇక్కడ చెప్పాలి. మొత్తానికి మా భగవద్ విషయకంగా మనస్సు స్థిరమై తన్నిమిత్తకంగా శోకరహితుడయ్యాడు అనే అర్థాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. లీన ప్రకృతితత్వం, లీన ప్రకృతిత్వం నైర్గుణ్యం చ లీన ప్రకృతి నైర్గుణ్యం. ఇక కింద రెండవ పాదములో లీన ప్రకృతి నైర్గుణ్యం అని చెప్పారు. లీనమైన ప్రకృతి యొక్క నిర్గుణత్వం అని ఏంటో అర్థం కాలేదు. దానికి ఆచార్యుల వారు మనకు అన్వయం చేసి చెప్తారు. లీన ప్రకృతిత్వం నైర్గుణ్యం చ లీన ప్రకృతి నైర్గుణ్యం. లీన ప్రకృతి తత్వం నైర్గుణ్యం చ అని ద్వంద్వ సమాసాన్ని చేసుకోండి. ఇలా భగవంతుడి విషయకంగా జ్ఞానభక్తి వైరాగ్యాదులు విపరీతంగా పెరిగిపోయేసరికి భగవదితర విషయకమైన వస్తువుల వెంట మనస్సు వెళ్లకుండా లీన ప్రకృతి, లీన ప్రకృతిత్వం నైర్గుణ్యం చ, ఆ ప్రకృతి ప్రభావ నిమిత్తకంగా ఏదైతే బంధనం అనేది ఉన్నదో, ప్రాకృతికమైనటువంటి బంధనం అనేది ఏదైతే ఉన్నదో అది లీనమైపోయింది. ఆ ప్రాకృతికమైన బంధనం అనేది పరిహారం అయిపోయింది అర్జునుడికి. అలాగే నైర్గుణ్యం చ, నైర్గుణ్యం అంటే సత్వరజ తమో గుణాలను మీరి ఉండడం, ఆ గుణాల ప్రభావానికి లోబడకుండా లొంగకుండా ఉండడం అనేది ఏదైతే ఉందో అటువంటి నైర్గుణ్యం అనేది ప్రాప్తించింది. సత్వరజ తమో గుణాల బంధనం అనేది లీనమైంది. సత్వరజ తమో గుణాల బంధనం అనేది లీనమై నైర్గుణ్యం గుణాలను మీరి, సత్వరజ తమో గుణాలను మీరి ప్రాకృతికమైనటువంటి నానా రకాల భావపాశాలను మీరి ఆ అర్జునుడు శోకరహితుడయ్యాడు అనే అర్థాన్ని ఇక్కడ చేసుకోండి అని ఆచార్యుల వారు లీన ప్రకృతి నైర్గుణ్యం అనే దానికి అర్థం చెప్పారు. లీన ప్రకృతిత్వం నైర్గుణ్యం చ, లీన ప్రకృతి నైర్గుణ్యం. తస్మాత్ అసూక్ష్మ శరీరత్వాత్ అనారబ్ధ కర్మ మూలత్వాత్ అసంభవ పునరుత్పత్తి వర్జిత. లీన ప్రకృతి నైర్గుణ్యాత్ అలింగత్వాత్ అసంభవ అని అన్నారు. ఇది అర్థం కాలేదు. అలింగత్వాత్ అనేది ఏంటండి? లింగరహితం అనేది ఎప్పుడు ఉండదు కదా అంటే దానికి ఈ రకంగా అర్థం చేసుకోండి అని అలింగత్వాత్ అసంభవ అనే మాటని అర్థం చేస్తారు ఆచార్యుల వారు. తస్మాత్ అసూక్ష్మ శరీరత్వాత్ అనారబ్ధ కర్మ మూలత్వాత్. ఈ లీన ప్రకృతి నైర్గుణ్యాత్ అని ఉందిగా, ప్రకృతి అనేది లీనమైంది, సత్వరజ తమో గుణాల బంధనం అనేది లీనమైంది, గుణాలను మీరి ఉండగలిగాడు. ఆ కారణము చేత ఏమైంది? అసూక్ష్మ శరీరత్వాత్, సూక్ష్మ శరీరావస్థలో లేడు, స్థూల శరీరావస్థలోనే ఉన్నాడు అర్జునుడు. స్థూల శరీరావస్థలో ఉన్నాడు. అనారబ్ధ కర్మ మూలత్వాత్, ఈ అనారబ్ధ కర్మలకు మూలమైనటువంటి అంటే ప్రారబ్ధము కానటువంటి కర్మలు అనే వాటికి నాశనం అవ్వడానికి ఏది మూలమో
అటువంటి ఆ మూలమైన అంటే ప్రారబ్ధ కర్మలు కాకుండా ప్రారబ్ధాతిరిక్తమైనటువంటి ఏ కర్మలనేవి ఉన్నాయో అటువంటి ఆ కర్మలకి మూలమైనది అంటే అప్రారబ్ధమైన కర్మలకి కారణమైన అసంభవ అంటే ప్రారబ్ధ కర్మలు కాక అప్రారబ్ధ కర్మలు లేకుండా ఉండడం. అప్రారబ్ధ కర్మలు లేకుండా ఉండడం అంటే ఏంటది? మళ్ళీ కొత్తగా పుట్టి కొత్తగా కొత్త కొత్త కర్మలు చేసి ఈ రకంగా కొత్త కొత్త కర్మలను మళ్ళీ అనుభవించవలసిన పరిస్థితి వస్తుందా అనే అభిప్రాయాన్ని పెట్టుకోకుండా పునరుత్పత్తి వర్జిత, మళ్ళీ పుట్టేటటువంటి సందర్భమే లేకుండా అసంభవ పునరుత్పత్తి వర్జితుడై జ్ఞానోదయకాల ఏవం భూత సన్ పునరధ్యగచ్చత్. ఎలా అయితే అపరోక్ష జ్ఞాన కాలములో ప్రారబ్ధం కాక అప్రారబ్ధాలన్నీ నశించిపోయాయో మళ్ళీ అసంభవం అంటే పునరుత్పత్తి శూన్యరహితుడయ్యాడో అంటే ప్రారబ్ధాలు కాక అప్రారబ్ధమైనటువంటి కర్మల నిమిత్తకంగా ఎన్నోసార్లు జన్మించాలి, కానీ అప్రారబ్ధమైన కర్మలన్నీ నశించిపోయినప్పుడు మళ్ళీ ఆ అప్రారబ్ధమైన కర్మల నిమిత్తకంగా జన్మించడం అనేది జరగదు. ఆ అవస్థ ఏదైతే ఉందో అది అపరోక్ష జ్ఞాన సమయంలోనే ఉంటుంది, వస్తుంది. అటువంటి అపరోక్ష జ్ఞాన సమయంలో ఎటువంటి అప్రారబ్ధమైన కర్మ నాశమనబడే అవస్థని పొందాడు అర్జునుడు. అటువంటి అవస్థనే మళ్ళీ ఇక్కడ పొందాడు అంటే తిరిగి తిరోధానమైన అపరోక్ష జ్ఞానాన్ని సాధించాడు అని అర్థం. జ్ఞానోదయకాల ఏవం భూతస్తన్ పునరధ్యగచ్చత్. జ్ఞానోదయకాలం అపరోక్ష జ్ఞానం అయ్యేటప్పుడు ఎలా ఉంటాడో, ఏ రకంగా ఉండాలో అటువంటి అవస్థని మళ్ళీ సాధించాడు అర్జునుడు ఈ రకంగా భగవద్గీతని అధ్యయనం చేసి అనేటటువంటి అర్థాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ప్రకృతిం స్వాత్మ సంశ్లిష్ట గుణాన్ సత్వాదికానపి కర్మాణి సూక్ష్మదేహం చ జాయమానా హరేర్దృశి దహేదథాపి సందగ్ధ ఇంధనవత్తత్ పునః పునః యావదారబ్ధ కర్మ స్యాత్ ఆవిర్వాపి తిరోవ్రజేత్. బ్రహ్మతర్క పురాణంలోని వచనం. ప్రకృతిం స్వాత్మ సంశ్లిష్ట, తనను పట్టి బంధించి ఉన్నటువంటి ప్రకృతి, సత్వరజతమో గుణాల బంధనం. గుణాన్ సత్వాదికానపి, అదే ప్రకృతి ద్వారా సంశ్లిష్టమై ప్రకృతి యొక్క సంపర్కము వలన నానా రకాలుగాను కూడా సత్వరజ తమో గుణాల బంధనములో ఉన్నటువంటి వాడైన వాడు కర్మాణి అప్రారబ్ధమైన కర్మలు సూక్ష్మదేహం చ అంటే ముందు జాయమాన హరేర్దృశి, ఈ అప్రారబ్ధమైన కర్మలు సూక్ష్మదేహం యొక్క అవస్థ ఇవే మొదలైనవి హరేర్దృశి పరమాత్ముడు అపరోక్ష జ్ఞానం అనేది కలగగా దహేత్ ఇవన్నీ కాలిపోతాయి. బ్రహ్మాపరోక్ష జ్ఞానం అయిన వెంటనే ప్రకృతి సంశ్లేషం, తన్నిమిత్తకమైన గుణబంధనం, అప్రారబ్ధమైన కర్మములు సూక్ష్మదేహాన్ని పొంది ఉండేటటువంటి పరిస్థితి. ఇదేంటిది అంటే అపరోక్ష జ్ఞానం అయిన తర్వాత ఈ కల్పంలోనే అతడు మోక్షాన్ని పొందుతాడు. మోక్షాన్ని పొందకుండా ఉండేటటువంటి అవస్థ అంటే మళ్ళీ సృష్టి ప్రారంభమయ్యే సందర్భంలో ప్రళయకాలంలో సూక్ష్మ శరీరాలతో జీవుడు పరబ్రహ్మ యొక్క ఉదరంలోనే ఉంటాడు. అలా సూక్ష్మ శరీరాలతో ఉండేటటువంటి వాళ్ళు మళ్ళీ సృష్టి ప్రారంభమవ్వగా సంసారంలో పడతారు. ఇక్కడ అపరోక్ష జ్ఞానం అయ్యిందనుకోండి, సామాన్యంగా బ్రహ్మదేవుడి ఈ ఏదైతే కాలం ఉన్నదో ద్విపరార్థ కాలం, ఈ ద్విపరార్థ కాలము లోపే సమగ్రమైన ప్రారంధ కర్మలు అపరోక్ష జ్ఞానులందరికీ కూడా, సామాన్యమైన అపరోక్ష జ్ఞానులందరికీ కూడా నశించిపోతాయి. కంపల్సరిగా ఈ కల్పంలోనే మనకు అపరోక్ష జ్ఞానం అయితే ఇదే కల్పంలో బ్రహ్మదేవుడితో పాటు మనం మోక్షాన్ని పొందేస్తాం, దాంట్లో సందేహం లేదు. అలా మోక్షం పొందేశామనుకోండి, సూక్ష్మదేవ యొక్క అవస్థ అనేది లేకుండా పోతుంది.
అయితే ఏమైంది? బ్రహ్మాపరోక్ష జ్ఞానం అనేది కలగగా ప్రకృతి సంశ్లేషం, సత్వరజ తమో గుణాల యొక్క బంధనం, అప్రారబ్ధమైన కర్మలు, సూక్ష్మదేహముతో ఉండడం అంటే మళ్ళీ సృష్టికి రావడం అనేవేవైతే ఉన్నాయో ఇవన్నీ దహేత కాల్చివేస్తుంది. ఏమిటి? జాయమాన హరేర్దృషి అపరోక్ష జ్ఞానం అనేది ఇవన్నిటినీ కూడా కాల్చివేస్తుంది. అయినా సందగ్ధేంధ సందగ్ధేంధనవత్తత్ పునః పునః కాలిపోయినటువంటి ఇంధనం ఎలా కాలిపోయినటువంటి ఇంధనము వలె పునఃపునః మళ్ళీ మళ్ళీ యావదారబ్ధ కర్మ స్యాత్ మళ్ళీ మళ్ళీ ప్రారబ్ధ కర్మ అనేది ప్రారంభమయ్యేంత వరకు సాదావిర్వాపి తిరోవ్రజేత్ ఇది బ్రహ్మతర్కే. ఈ ఆరబ్ధ కర్మలు అంటే ప్రారబ్ధాన్ని అనుభవించేటటువంటి సందర్భం ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఈ అపరోక్ష జ్ఞానం అనేది తిరోధానం అవుతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వెళ్తుంది. ఎలా? సందగ్ధేంధన వత్త పునః కాలిపోయిన కట్టెలు మళ్ళీ మళ్ళీ కాలుతూ ఉంటాయి. ఎలాగో అలా మళ్ళీ మళ్ళీ కాలిపోయే కట్టెల వలె ఒకసారి కాలి సగం అలా అలా ఉన్నా మళ్ళీ కాలుతాయి. అలా కాలిపోయి మళ్ళీ మళ్ళీ కాలిపోయే కట్టెల వలె ప్రారబ్ధ కర్మ అనేది ఉన్నంత వరకు మాత్రం ఆవిర్వాపి తిరోవ్రజేత్ ఆవిర్భావమైన అవుతుంది, తిరోధానమైన అవుతుంది. పరబ్రహ్మ యొక్క అపరోక్ష జ్ఞానం అంటే అపరోక్ష జ్ఞానం ఒకసారి వచ్చేసింది. ఫస్ట్ అపరోక్ష జ్ఞానం వచ్చేసింది. వచ్చేసిన వెంటనే ప్రారబ్ధ కర్మలు అనుభవించేయడానికి ఎన్నోసార్లు పుడతారు, పోతారు, అదంతా ఉంటుంది. కొన్ని జన్మల దాకా ఉంటుంది ప్రారబ్ధం. అలాంటి కొన్ని జన్మల దాకాను కూడా ఉండబోయేటటువంటి ప్రారబ్ధం ఏదైతే ఉందో ఆ ప్రారబ్ధం అనేది ఉన్నంత వరకు సాధించిన అపరోక్ష జ్ఞానం అనేది అది తిరోధానము అవుతుంది, ఒక్కొక్కసారి అది మళ్ళీ ఆవిర్భావము కూడా అవుతుంది. మొత్తానికి ప్రారబ్ధ కర్మలు ఉన్నంత వరకు అపరోక్ష జ్ఞానం అనేది తిరోధానమై మళ్ళీ సాధించడం అనేది జరుగుతుంది. తిరోధానమైంది కదా అని చెప్పి మళ్ళీ సంసారంలో పడడు, ప్రారబ్ధ కర్మలు మాత్రమే అనుభవిస్తాడు. ఆ ప్రారబ్ధ కర్మలు అన్నీ అనుభవించేశాక ఈ మోక్ష అవస్థ అనేది వచ్చిందంటే అప్పుడు శాశ్వతంగా అపరోక్ష జ్ఞానం అనేది అలాగే ఉండిపోతుంది మోక్షాన్ని సాధించినటువంటి జీవులకి. మొత్తానికి అపరోక్ష జ్ఞానం అనేది ప్రాప్తించిన ప్రారబ్ధ కర్మల నిమిత్తకంగా వాటి తిరోధానం అనేది జరుగుతుంది కొన్ని జన్మల దాకా. మళ్ళీ తిరోధానమైన దాన్ని మళ్ళీ పునఃసాధించడం అనేది కూడా జరుగుతుంది. నానా రకాలుగాను కూడా దీనికి సంబంధించిన ఇతిహాసాలకు సంబంధించిన ఎన్నో ఉదాహరణలు అనేవి మనకు ఉపలబ్ధంగా ఉన్నాయి. ఉదాహరణకి ప్రసిద్ధమైనది రాఘవేంద్ర స్వామి వారి చరిత్ర. రాఘవేంద్ర స్వామి వారు ప్రహ్లాదరాజుగా ఉన్నప్పుడేనే అపరోక్ష జ్ఞానాన్ని సాధించేశారు. అలాంటి ప్రహ్లాదరాజు గారిగా ఉన్నప్పుడే సాధించేసిన అపరోక్ష జ్ఞానం మళ్ళీ బాలీకుడి సందర్భంలో కొన్నిసార్లు తిరోధానం అయింది. వ్యాసరాజుల వారిగా జన్మించినప్పుడు కూడా కొన్నిసార్లు తిరోధానం అయింది, మళ్ళీ సాధించారు. విశేషంగా రాఘవేంద్ర స్వామి వారిగా జన్మించినప్పుడు పూర్వాశ్రమంలో అంటే ఆశ్రమానికి పూర్వభావిగా అపరోక్ష జ్ఞానం అనేది తిరోధానమైంది. కాబట్టే అయ్యో చిన్న వయసులో ఉండే భార్య, ఉపనయనానికి రెడీగా ఉండే కొడుకు పిల్లవాడు, వాళ్ళకి ఉపనయనం చేయకుండా భార్యను విడిచిపెట్టి నేను సన్యాసాన్ని తీసుకోలేను స్వామి అని సుధీంద్ర తీర్థుల వారికి చెప్పేసి వెళ్ళిపోతారు రాఘవేంద్ర స్వామి వారు. నాకు సన్యాసం వద్దు, ఏమి వద్దు స్వామి, నేను అంత పెద్దవాడిని కాదు, ఇంకా గృహస్థ ఆశ్రమంలోనే ఉండాలి అని నాకు కోరిక, నా భార్య పిల్లల్ని చూసుకుంటూ ఉండాలని నాకు అభిలాష, మీరు నన్ను బలవంత పెట్టకండి అని సుధీంద్ర తీర్థుల వారు ఎప్పుడైతే చెప్పారో అప్పుడు వెంటనే ఒప్పుకోకుండా వెళ్ళిపోతారు రాఘవేంద్ర స్వామి వారు. అప్పుడు మళ్ళీ సరస్వతీదేవి వారికి దర్శనం ఇచ్చి అలా కాదు అని చెప్పి వారికి అంతా అర్థమయ్యేట్టు చెప్పగా సరే అని తర్వాత సుధీంద్ర తీర్థుల వారి దగ్గర వెళ్ళి సన్యాసాన్ని తీసుకుంటారు. అంటే ఈ గార్హస్థ జీవనాన్నే అనుభవించాలి అనేటటువంటి భావన కలగడానికి కారణం ఏమిటి అంటే అపరోక్ష జ్ఞానం అనేది తిరోధానం అవ్వడమే దానికి కారణం. మళ్ళీ గురువుల ద్వారా సుధీంద్ర తీర్థుల వారి ద్వారా ఉపదేశాన్ని పొంది అపరోక్ష జ్ఞానాన్ని మళ్ళీ సాధిస్తారు. అదంతా జరుగుతుంది.
మొత్తానికి ఇలాంటి ఉదాహరణలు మనం గమనిస్తే అపరోక్ష జ్ఞానం అనేది వచ్చినప్పటికీ కూడా కొన్ని ప్రారబ్ధాల నిమిత్తకంగా ఆ అపరోక్ష జ్ఞానం అనేది తిరోధానము అవుతుంది, మళ్ళీ అభివ్యక్తము అవుతుంది. రఘోత్తమ తీర్థుల వారి జీవన చరిత్ర అంతే. నిరతి నిరతి దేవత యొక్క అవతారం. నిరతి దేవత అపరోక్ష జ్ఞాని ఆయన. అయినా ఆయన మానవుడిగా రఘుత్తమ తీర్థుల వారిగా జన్మించినప్పుడు వారికి బాల్యావస్థలో సన్యాసం స్వీకరించిన తర్వాత కొద్ది రోజుల దాకాను కూడా వారికి అపరోక్ష జ్ఞానం అనేది తిరోధానమై ఉన్నది. ఇప్పుడు రఘువరి తీర్థుల వారు స్వప్నంలో వచ్చి వారి నాలుక మీద బీజాక్షరాన్ని రాస్తారు అని మనం చరిత్రలో వింటామో, అలా ఆ నిమిత్తకంగా వారు మళ్ళీ అపరోక్ష జ్ఞానాన్ని సాధించారు అనే మాట మనం వింటాం. ఇలా ఎన్నోసార్లు అపరోక్ష జ్ఞానం యొక్క తిరోధానం ప్రాప్తి మళ్ళీ 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 రావడం పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా తిరోధానం అవ్వడము రావడము మొదలైనవన్నీ కూడా ప్రారబ్ధ కర్మల నిమిత్తకంగానే జరుగుతుంది. ఇక్కడ కూడా అర్జునుడు ఇంతగా బాధపడుతున్నాడు అంటే అపరోక్ష జ్ఞానం తిరోధానమైంది అని దానికి అర్థం. తర్వాత మళ్ళీ భగవద్గీతని చదువుకొని తిరోధానమైన అపరోక్ష జ్ఞానాన్ని మళ్ళీ సాధించాడు అని మనం అర్జునుడి చరిత్రలో ఈ రకంగా మనం తెలుసుకోవచ్చు. ఇలా అర్జునుడు తన బాధలన్నీ చెప్పి తర్వాత తన బాధనంతయు కూడా పరిహారం అనేది చేసుకుంటాడు. అయిన తర్వాత ఇక భగవంతుడే అవతారాన్ని చాలించిన తర్వాత ఇక మేమాత్రం ఉండి ఏం చెయ్యాలని స్వర్గారోహణం చేస్తారు పాండవులు. ఆ స్వర్గారోహణ చేసే సందర్భంలో రాజ్య బాధ్యతలన్నిటినీ కూడా పరీక్షిత మహారాజు గారికి అప్పజెప్తారు. అప్పుడు ఆ పరీక్షిత మహారాజు గారి విషయంలో కొన్ని విషయాలు వస్తాయి, కొన్ని సందర్భాలు వస్తాయి. అక్కడ తాత్పర్యాన్ని కూడా ఆచార్యుల వారు చెబుతారు. అదేమిటన్నదాన్ని మనం రేపటి రోజు తెలుసుకుందాం. ఇవాళకి శ్రీకృష్ణ అర్పణమస్తు.